సో గాయస్ మొత్తానికైతే మనం హ్యాట్రిక్ కొట్టేసాం. మళ్ళీ ఇది ఈ ఐపీఎల్లో మనది రెండో హ్యాట్రిక్ అనమాట. ఇప్పుడు వాడికంటే మనకి 16 పాయింట్లు, వాడికి 14 పాయింట్లు. సో వాడి దరిద్రం ఎలాగుందో చూడండి. రెండు నా టీంలే. వాడే ఏరి కోరి మరి ఎస్ఆర్హెచ్ అని తీసుకున్నాడు. మామూలుగా అయితే ఎస్ఆర్హెచ్ నేను తీసుకునేవాడిని, కానీ వాడే అడిగి వాడి తీసుకొని వాడి దరిద్రం వల్ల ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. వస్తాడు, చూద్దాం ఏమంటాడో. వేసాం కానీ ఎందుకు కూలింగ్ అవ్వట్లేదు అనేది ఏముంది, ఓడిపోయారు సిగ్గు లేకుండా ఓడిపోయి అనేది ఏముందిరా. యాక్చువల్గా ఏంటంటే స్కోర్ ఎవరైనా కొడతానంటారా, 120 కాల్ ఏందిరా. నేను చెప్పానా 17 ఓవర్స్లో ఫినిష్ చేస్తారు మ్యాచ్ అని చెప్పేసాను. నేను 17 ఓవర్స్ అవ్వకముందే 16 పాయింట్కి ఫినిష్ చేసేసారు. అది ఒక నిమిషం ఉండు. సో ఎందుకంటే మీరు హైప్లు ఇచ్చుకుంటాం 300 400 ఇక బంద్ చేయండి. ఒక నిమిషం ఉంటావా. యాక్చువల్గా ఓడిపోయినోడు ఈరోజు గులాబ్ జామ్ విత్ పెరుగు కలిపి తినాలి. బట్ పాయింట్ ఏంటంటే మనోడికి ఫేవర్ అన్న మోషన్స్ కూడా. ఫేవర్ అయినా నేను కొంచెం ప్రెషర్ చేసేవాడిని. మోషన్స్ కదా, వాళ్ళకి ఎందుకు చెప్తావు నువ్వు? మరి చెప్పాలి, ఉన్న వాస్తవాలు చెప్పాలిగా. మోషన్స్ కదా, మళ్ళీ అది ఆ రెండు కలిపి తిన్నాడు అనుకో, మళ్ళీ ఇంకా అది పెద్ద ప్రాబ్లం అయితే మనకి నెక్స్ట్ వీడియోలు పెట్టడానికి ఉండదు. సో అందుకని చెప్పి నేను దయదలిచి వదిలేసాను. మేబీ రేపు కోలుకుంటాడు లేదు తెలియదు. అదైతే మనం పక్కన పెడతాం. మొత్తానికి తినిపిస్తా. తినిపియటమే సంగతులు కానీ. అవును, నీకు దరిద్రం ఉందని తెలిసి కూడా దరిద్రం నువ్వెందుకు పిక్ చేసుకున్నా? నేను పిక్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటది? ప్రతిసారి నువ్వు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి ఫర్ చేంజ్ వరకు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. కానీ అది అసలు వాళ్ళ ఆటం ఎందుకు రేక వెళ్ళిపోవచ్చు కదరా, ఐపీఎల్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు తీసుకోకపోతే గెలిచావు. నా అదృష్టంతో గెలిచేవాళ్ళు. నువ్వు తీసుకోవడం వల్ల దరిద్రం లేదురా. ఎంత అసలు వరస్ట్. తీసుకోకపోతే ఎంత చక్కగా ఆడారంటే అంత చక్కగా ఆడారు. కేకేఆర్ తీసుకోవచ్చు. అసలు బౌలింగ్ అసలు నువ్వు అంతలావున బౌలింగ్ వేస్తున్నాడు కమెంది మెండిస్ కూడా. ఒక ఓవర్ వేసి 4 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసాడు. ఆడిని ఆపేసేసి వేరే వాళ్ళని బౌలింగ్ ఇచ్చాడు, ఫాస్ట్ బౌలర్స్కి ఇచ్చాడు. ఎందుకు అంత అవసరం కూడా ఇలేదు 2 ఓవర్లో. అదే అంత అవసరం ఏముంది? అంత అవసరం ఏముందంటే నీ దరిద్రం వాళ్ళకి వెయిట్ పడినప్పుడు వాళ్ళు అంటే రాంగ్ డిసిషన్. దరిద్రం వెయిట్ పడటం కాదు క్రాంతి, స్పిన్ అది టర్న్ అయ్యేది పిచ్. కానీ 3 వికెట్లు తీసాడు ఎవరు, మన చక్రవర్తి 3 వికెట్లు తీసాడు. మళ్ళీ ఫస్ట్ ఓవర్ వేసిన బౌలర్ కొత్త కుర్రాడు మన ఆరోరాలే, వైభవ్ అరోరా, మనోడు 3 వికెట్లు తీసాడు. అది బౌలింగ్ వేయటం అంటే అది ఫాస్ట్ క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. నువ్వు పేస్ జనరేట్ చేస్తే స్కోర్ కొడతారు. సో పేస్ జనరేట్ చేయకుండా స్లో బాల్ వేసేసి స్లో కట్టర్లు వేసి చేయాలి. ఫస్ట్ ఓవర్ నుంచి అదే చేశాడు వైభవ్ అరోరా, వికెట్లు తీసాడు. నెక్స్ట్ అది సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి నితీష్ రాణా కూడా లేడు దీనిలో. హర్షిత్ రాణా కూడా నీట్గా అట్ట వేసాడు. ఏంది మీరు ముందు మీరు బౌలింగ్ నేర్చుకుంటారా? మీరు చాతకాళ్ళు మీరు. కానీ ఒకటి చెప్తున్నాను కదా, యాజ్ ఎన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా నేను కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నా. ఎందుకంటే ఆట తీరేదో నాకు అర్థం కావట్లా. అంత వరస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఏందో 288 కొట్టి వైనాట్ 300 అన్నారు. కానీ అసలు బౌలింగ్ ఎయిటింగ్ కాదు, బ్యాటింగ్ లో కూడా ఏముంది. ఐషన్ కిషన్ ఏందో ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టాడు. తర్వాత ఏమైంది, అన్ని ఫ్లాపులు. ట్రావిస్ హెడ్ కూడా అంతే. ఏందో అంటే రన్స్ కొట్టాలి ఓకే, కానీ అది మ్యాచ్లు పోయేలా కనీసం 150 కూడా కొట్టలేకపోతున్నారు. కొడితేనేమో 280 250, లేకపోతే 150 200 120కి అవుట్ అయిపోతున్నారు. సరే బౌలింగ్ ఏమన్నా అద్భుతంగా ఉండిద్దా అంటే ఆ బౌలింగ్ ప్రదర్శన ఏందో నాకు అర్థం కావట్లా. ప్యాట్ కమిన్స్ ఎందుకు అక్కడ తిప్పుతున్నాడు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. ప్యాట్ కమిన్స్ ఏమో మరి ఏం చేస్తున్నాడు ఏమో తెలియట్లేదు, కానీ అన్న స్పిన్ యూజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అల్లి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే కమింగ్ మెండిస్ 1 ఓవర్ వేసి 4 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసాడు. ఇంకొక ఓవర్ ట్రై చేస్తే ఏమైంది, అది కూడా లాస్ట్ డెత్ లో కాదు 12-13 ఓవర్లు ఉన్నప్పుడే. అప్పుడు ఇచ్చేసి ఉండి ఇంకో ఓవర్ ఏమై ఉండేది, ఇంకో వికెట్ పడి ఉండేది కదా. లేకపోతే జస్టిన్ అన్సారీ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ బాగా వేసాడు, 3 వికెట్లు తీసాడు. సో మనోడికి కూడా 2 ఓవర్లు ఇచ్చారు, ఇంకో 2 ఓవర్లు ఇచ్చారు. ఎందుకంటే ఇలా స్పిన్ బాగా పడింది కదా. వరుణ్ చక్రవర్తి బాగా వేసాడు స్పిన్, నరైన్ బాగా వేసాడు స్పిన్. తిరిగే పిచ్ అది, స్లో పిచ్, టర్న్ అవుతుంది. వైభవ్ అరోరాకు కూడా బాల్ లోపల కట్ అవుతుంది, బాల్ యూస్ చేసుకోలేదు. అంతే శాతగాని తనం మీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ లాస్ట్ లో కూడా బౌలింగ్ వరస్ట్ గా వేసారు. ఏంటంటే లాస్ట్ 3 ఓవర్లకి పైకి బౌన్ చేసి క్యాచ్లు కొడితే ఆడతాయి. నాకు తెలిసి 170కి క్లోజ్ చేసే మ్యాచ్ అయిపోయింది, 170 లోపుగా అయిపోయింది క్లోజ్ చేసే మ్యాచ్. అదేందో కొట్టించి లాస్ట్ లో చండాలంగా వేసి బౌలింగ్ 200 కొట్టించారు. అసలు 200 కార్డ్స్ మీద లేదు అవకాశం లేదు. వెంకటేష్ వచ్చి 60 కొట్టాడు. అది కూడా లాస్ట్ 3 ఓవర్లో కొట్టింది.
ప్యాట్ కమిన్స్ కూడా అంతే, బౌన్స్ లేస్తున్నాడు ఇట్టేస్తున్నాడు, నాకు అర్థం కాదు. అరే ఇదిగో ఒకటి యార్కర్ బాల్ వేస్తే ఆటలేదు, నాకు కొట్టట్లేదు, వేయకుండా బౌన్స్ వేయటం ఏందో, ఒక్క స్లో బాల్ ట్రై చేయలేదు. నాకు చిరాకు వేసింది రా, నేను మ్యాచ్ ఆపేసేసి. మామూలుగా అయితే ఈ వేసుకోవాలి కానీ, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మన కోర్ టీం కదా, మన గుండెకాయ కదా, నాకు చూడంగానే భలే చిరాకు వచ్చేసింది అసలు. ఎందుకంటే అసలు భలే బాగా వచ్చింది నాకు. సరే లాస్ట్ కొడతారన్న అనుకుంటే కమింద మెండిస్ ఉన్నప్పుడు కొంచెం మూమెంట్ వచ్చింది, కమింద మెండిస్ కానీ మనోడు ఏందో అట్ట క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయి. మన మనోడు పేరు మన నితీష్ రెడ్డి, నితీష్ రెడ్డి కాదు, క్లసీన్ వర్మ అనికేత్ వర్మ, మనోడు ఈసారి ఫెయిల్ అయ్యాడు, స్కోర్ మొత్తం తగ్గిపోయింది పాపం. లాస్ట్ లో ఉండి మనోడు లాగుతా ఉన్నాడు, ఈసారి 6 రన్సే కొట్టాడు. ఏమోలే ఫస్ట్ ఏంటంటే నడుస్తుంది ఎస్ఆర్హెచ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయటం లేదు. సరే ఓవర్కి ఒక 4 కొట్టుకున్నా కూడా ఉండేది, విషయం ఉండేది, కానీ మొత్తానికి గట్ట అయిపోయింది. తలుపుదీమంటావు, కొంచెం గాలిని వచ్చింది అది అస్సలు భయంకరంగా వేసాం కానీ ఎందుకు అది సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏమో అనుకోబాగండి, ఎందుకంటే గాలి రట్ట చూసి అర్థమైపోతుంది, టవల్ వేసుకొని దురుచుకొని అంటే ఇంకేం చేయలేము అంత మించి. గాలి మాత్రం చల్లగా కొడుతుంది, కింద అది కొట్టు క్లాంప్. సో అది విషయం. అంటే ఒక పక్క ఓడిపోయింది అన్న చెమటలు, ఇంకో పక్క ఈ చెమటలు, ఏమి తెలిసి ముద్దయిపోతున్నాం. మీకేం అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి అంటేనే చేతులు రావట్లా, ఏందో అర్థం కావట్లేదు నాకు. లైక్ కొట్టండి గైస్, ఇదిగో తలకి నూనె పెట్టుకొని జ్వరం పాపం జ్వరంతో కూడా వీడియో చేస్తున్నాడంటే ఇంటెంట్ వచ్చి నేను అంటే కొంతమంది అనొచ్చు ఎవడి కోసం చేస్తున్నారు ఏందని. సరే అవన్నీ వస్తా ఉంటాయి కానీ నిన్న వీడియో మాత్రం నాకు ఎందుకో, నిన్న ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా? నిన్న వీడియో ఎందుకో 38K దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే మొత్తం అంతా సిటిఆర్ హై, ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ అన్నిట్లో హై అది, అయినా కానీ ఎందుకు సంథింగ్ అట్లా పోయింది. సరే దాని ఏముందిలే కానీ. సరే నెక్స్ట్ దీని గురించి ఇంతే. ఎందుకంటే మాకు నీరసం, మీకు వీడియో చూసి నీరసం వచ్చి ఉంటుంది, ఎందుకంటే మేము కూడా నీరసంలో ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కనీసం గెలుచుంటే అదన్న ఒక రకంగా ఉండేది. ఎందుకంటే ఈడు మన టీంని పొగుడుతూ ఉండేవాడు, అర్థమైందా? ఈడు మన టీంని పొగుడుతూ ఉండేవాడు, మన కాళ్ళు రగరేసుకుంటూ ఉండేవాడు మనం ఓడిపోయినా కూడా. కానీ ఏమైందంటే అటు విధి ఆడిన వింత నాటకం అంతే. కాలం ఒకటి. కానీ చూడండి నాకు నేను చెప్తాను చూడు, 120 కాల్ అవుట్, లాస్ట్ దానికి ముందు మ్యాచ్ 163కి ఆల్ అవుట్ ముక్కు పెట్టుకుని ఆల్ అవుట్, గుడ్ నైట్. దానికి ముందు 190కి 9 వికెట్స్, వాళ్ళు 16 ఓవర్లో కొట్టారు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే బౌలింగ్ వర్స్. నీకు వికెట్స్ పడకుండా ఉంటే రన్ రేట్ ఒక రకంగా ఉంటది. ఇప్పుడు వల్ల రన్ రేట్ అనేది చాలా చండాలం. ఫస్ట్ మ్యాచ్ కూడా మనం 286 కొట్టామని విర్ర వేయటానికి లేదు, 6 వికెట్లు పడింది. వాళ్ళు చేజింగ్ లో 242 కొట్టారు. ఇంకా అంతకంటే దరిద్రం. అంటే ఈ లోకాలు 120 కొట్టుంటే 220 కొట్టుంటే సరదాగా 18 ఓవర్లు కొట్టేసేవాళ్ళు, అయిపోయింది. అట్టుంది పరిస్థితి. ఏంటంటే చెప్పుకోలేక బాధలు ఏముంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా ఉండటం కొంచెం కష్టమే, బట్ కంబ్యాక్ ఇద్దాం. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు మనకి హోమ్ గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి, జీటీ మీద ఇంకోటి రెడీ చేసుకోండి, అది రన్వే ఒకటి రెడీ చేసుకోండి. ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ చేస్తారు, ఏది మాకు తెలిసిందేగా. బ్యాటింగ్ చేస్తారు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 250 అటు కొడతారు. ఆ 2 మ్యాచ్లు మాత్రం మనకు సేఫ్ సైడ్లో ఉండొచ్చు, కానీ అవే మ్యాచ్ల్లోనే మన వాళ్ళు కొంచెం తడబడుతున్నారు. కానీ చూద్దాం దేవుడు ఎట్టతాయి తెలుస్తారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 2 ఈ టీంలే, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్. కాకపోతే ఏంటంటే మనం ఫామ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఏది వచ్చినా కూడా హ్యాపీయే. ఏది నువ్వు అక్కడ అనాలిసిస్ తీసుకొని తీసుకో, లక్నోలో జరుగుతుంది ఇదే పట్టుకుంటా నేను, మిడిల్ ఫింగర్ చూపించాలి కనీసం. సో గైస్ వాడికి ముంబై ఇండియన్స్ ఇచ్చేస్తున్నాను, లక్నో సూపర్ జైంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే, సో లక్నో సూపర్ జైంట్స్ స్టాట్స్ చూసుకున్నా కానీ లక్నోదే పైచే ఉన్నట్టుంది నాకు తెలిసినంత వాడికి. ఎగ్జాక్ట్లీ లక్నోదే పైచే లక్నోదే. ఎక్కువ మ్యాచ్లు లక్నోలో గెలిచారు, 5 మ్యాచ్లు ఎల్ఎస్జీ గెలిస్తే ఒక మ్యాచ్ ఒకటే. సో దాని మీద నువ్వు చేసుకున్నావు, దాని మీద చేసుకోలేదు. ఏలు పట్టుకుంటే నీకు ముంబై తీసుకున్నావు, నేను ఎల్ఎస్జీ తీసుకున్నాను అంతే. వీడికి దరిద్రం ఉందా లేదా అనేది రేపు మ్యాచ్ తో తెలిసిపోయింది. హోమ్ టీమ్ లో రా ఎల్ఎస్జీ హోమ్, అదే చెప్తున్నాను. ఒక నిమిషం ఉండు,
ఫినిష్ చేయని. వీడికి దరిద్రం ఉందా లేదా అనేది రేపు మ్యాచ్ తో తెలిసిపోయింది. ఎందుకంటే ఆ మ్యాచ్ జరుగుతుంది లక్నోలో, అందులో లక్నోకి ఎంఐ మీద మంచి రికార్డు ఉంది. సో రేపు కూడా వీడు ఓడిపోయాడంటే ఈ దరిద్రం ఏంటంటే ముంబై కంబ్యాక్ ఇచ్చింది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా నేను. కానీ రెండు గెలిచిన ఏది గెలిచింది కానీ మన ఏముంది, ఎల్ఎస్జీ కూడా బాగా ఆడిందిగా, ఎల్ఎస్జీ కూడా మంచిగా ఆడుతుంది కదా, మంచి పర్ఫార్మెన్స్. పూర్ణిమ తెగొడుతున్నాడుగా, పూర్ణిమ వేస్తున్నాడు. మొన్న లాస్ట్ మ్యాచ్ మా వాడు మిచెల్ మార్ష్ సరిగ్గా ఆడకపోయేసరికి పోయింది. ఇప్పుడు మళ్ళీ మిచెల్ మార్ష్ ఆడతాడు కాబట్టి మళ్ళీ విల్ బ్యాక్ టు ఫామ్ అనమాట. మేము బ్యాక్ టు ఫామ్ వచ్చేసాం. కానీ పాయింట్స్ టేబుల్ లో అయితే ముంబై ఫస్ట్ లో, ఎస్ఆర్హెచ్ లాస్ట్ లో ఉంది పాయింట్స్ టేబుల్. చూడు ఎస్ఆర్హెచ్ తీసి పడేసేసేట మీకు అవకాశం లేదు. కానీ గైస్ ఒక్కటి చెప్తున్నాను, ఒకటి ఏనండి, అంటే ఇది మ్యాచ్ కి సంబంధం లేదు, అనుకున్నైనా తారుమారైన. మనం ఏమనుకుంటాం, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఎల్ఎస్జి ఇలాంటి టీంలు టాప్లో ఉంటాయని మనం అనుకుంటాం. లీస్ట్లో ఏముంటాయి అనుకుంటాం, పీబీఎస్కే, ఢిల్లీ ఇలాంటివి ఉంటాయి అనుకుంటాం. కానీ పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, డీసీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆర్సీబీ థర్డ్ ప్లేస్. ఆర్సీబీ కూడా మనం లాస్ట్లో ఉండిద్ది అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నారు, జీటీ. కానీ టేబుల్ కానీ ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి తారుమారు అయ్యిద్ది అనుకోండి. మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎల్ఎస్జి ఇది రేపు ఓడిపోతే నువ్వు ఏంటి చెప్పు? ఓడిపోతే ఏముందో వచ్చి వీడియో చేస్తాను. ఏదో ఒక ఛాలెంజ్ ఉండాలి, తినేది ఏం వద్దులే, ఎందుకంటే నీకు మోషన్స్ కాబట్టి. నువ్వు అవి తీసుకురావు, నీకు మోషన్స్ అని ఉన్న వాస్తవం చెప్పి. ఎందుకంటే మొన్న మా తాతయ్యది అది సంవత్సరికం అని చెప్పాం కదా, సో ఆ రోజు కొంచెం తిరిగారనమాట. వీడు బాగా ఎండలో తిరిగాడంట మొత్తానికి. వడదెబ్బ కొట్టిందేమో అనుకుంటున్నాం మొత్తానికి. అది మొహం కూడా చూడండి అట్టుంది, మామూలుగానే అన్ని చూడలేము. మ్యాచ్ గురించి మాట్లాడు, సరే పర్సనల్ డీటెయిల్స్ వద్దు. ఇది లక్నో అయితే మాత్రం మనకి 200 పిచ్ కాదు, కొంచెం బౌలింగ్ నాకు తెలిసి బౌలింగ్ కాదు కానీ చేజింగ్ గెలుస్తారు. చేజింగ్ టీము ఛాన్స్ ఉంది ఎక్కువ. ఎందుకంటే లాస్ట్ టైము లక్నో ఎల్ఎస్జికి పంజాబ్కి జరిగినప్పుడు వాళ్ళు 171 కొడితే వీళ్ళు పంజాబ్ వాళ్ళు 177 16 ఓవర్స్లో కొట్టారు. డ్యూ రాదు అక్కడ, డ్యూ రాదు కాబట్టి బ్యాట్స్మెన్లకి డ్యూ వస్తే బ్యాట్స్మెన్లకి, కానీ డ్యూ రాదని చెప్పి అంటున్నారు. అయినా కానీ స్టిల్ డ్యూ వచ్చే అవకాశం లేదంటున్నారు అక్కడ. కానీ మొన్న వచ్చిందిగా, మనోడు కొట్టాడులే ప్రభుసిమ్రన్ సింగ్ అన్నాడు, కానీ డ్యూ వచ్చే ఛాన్స్ లేదని చెప్పేసి అన్నాడు. మరి మనోడు సర్లే వచ్చినా రాపోయినా, డ్యూ ఫ్యాక్టర్ వచ్చినా రాపోయినా పెద్ద పీకేది ఏం లేదు. కానీ ఎల్ఎస్జి అయితే గెలవబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే వీడు వెళ్ళిపెట్టుకున్నాడు కాబట్టి అవకాశం ఇచ్చేసేసాను. సో 16 పాయింట్స్ 14 పాయింట్స్ కాబట్టి రేపు 16 సమానం చేయబోతున్నాం మనం. అదైతే జరగబోతుంది, ఖచ్చితంగా జరిగే విషయం కూడా అదే. మీ దాంట్లో మాకు మొన్న వచ్చే కొత్తడు అశ్విని కుమార్ అనేవాడు. అవును, అశ్విని కుమార్ అల్లాడిస్తున్నాడు కదా. అశ్వాని కుమార్ అశ్వాని అస్త్రాలు వేస్తున్నాడు మొత్తానికి. సో మాకైతే బౌలింగ్ పరంగా అయితే మాకు ఇబ్బంది ఏమీ లేదు. బ్యాటింగ్ కూడా రికిల్టన్ ఫామ్లోకి వచ్చాడు, రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే మాత్రం ఇంక ముంబైని నో స్టాపింగ్ అయ్యా. మన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా బాగా ఆడారు. హార్దిక్ పాండ్యా కూడా వచ్చాడంటే లైన్లోకి ఇంకా విషయం ఉండిద్ది. బౌలింగ్ పరంగా అయితే బాగానే ఉంది, ట్రెంట్ బౌల్ట్ కానీ దీపక్ చహార్ కానీ ఇదంతా బాగానే ఉంది. అది కూడా బాగానే ఉంది. ఆ ఆవేష్ ఖాన్కి మంచి రికార్డ్ అయితే ఉంది మరి రోహిత్ శర్మ మీద, అలాగే హార్దిక్ పాండ్యా మీద. కానీ ఏం చేస్తాడో చూడాలి అది. సో విషయం ఏంటంటే నీ ప్రిడిక్షన్ ఏంది చెప్పు? ప్రిడిక్షన్ ఏం లేదు క్రాంతి. నేనైతే ఫస్ట్ బ్యాటింగ్ ముంబై అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాటింగ్ ముంబై కనుక చేస్తే మాత్రం ముంబై నాకు తెలిసి 180+ కొడతారు. నాకు తెలిసి 180+ కొడతారు. ఏళ్ళని మేము వచ్చేసేసి ఒక 18 ఓవర్స్లో చేసేస్తాం. లేదు మామూలు డిఫెండ్ చేస్తారు, ఖచ్చితంగా డిఫెండ్ చేస్తారు. చూడండి ఈసారి అది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈసారి రోహిత్ శర్మ ఫిక్స్ అయిపో. వీళ్ళ మీద రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తాడు, ఇది మన ప్రిడిక్షన్. అది అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చేస్తాం మేము, పూర్ణిమకే ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ వీడియో కొంచెం సప్పగా ఉందని నాకు తెలుసు. ఎందుకంటే యాక్చువల్గా వాడికి హెల్త్ బాగాలేదు. సో హీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. అండ్ విషయం ఏంటంటే చెమటలు కూడా భయంకరంగా పడుతున్నాయి. అందులో 2 మ్యాచ్లు ఈ టీం లీడియే, ముందు కూడా 2 ఆడియే. రేపు మడికి మనకి మంచిది ఉన్నట్టు ఉంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ 2 నాయే, అవతల కింద వచ్చేసి 2 ఈడియే. లేదు పంజాబ్ రాజస్థాన్ 2 నీయే. ఏంది మొత్తం అన్ని 2 కలుస్తున్నాయి. తర్వాత సన్ రైజర్స్ జీటీ 2 నాయే, ముంబై ఆర్సీబీ 2 నీయే, కోల్కతా ఎల్ఎస్జీ ఎక్కడి నుంచి మారిద్ది మళ్ళీ, పంజాబ్ కింగ్స్ సూపర్ కింగ్స్ 21st మ్యాచ్ నుంచి మారిద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్ 3-4 మ్యాచ్లు అడ్జస్ట్ అవ్వాలా. సో మొత్తానికి అయితే రెస్ట్ తీసుకుందాం, నాన్ స్టాప్ కొడుతున్నాం కదా. రెస్ట్ అంటే మళ్ళీ ఇది ఫ్లో పోయింది కదా. సరే పాయింట్స్ మళ్ళీ తేడా అవుతాయి. పాయింట్స్ మనకైతే ప్రెసెంట్ 16 పాయింట్స్, అడిగి 14 పాయింట్స్ ఉన్నాయి. సో
ఆ విషయం ఏంటంటే నడుస్తుందిలే, పెద్ద కష్టం పెద్ద ఇదిగా తేడా ఏం లేదు. కానీ సర్లే, సబ్స్క్రైబ్, లైక్, షేర్ కాగిద్దాం, లైక్ చేయండి ఓరగా, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అంత సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది. సో అది ఇంకా ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేకపోతున్నాం, వాళ్ళు అయితే చేసి ఇంకొంచెం సేపు ఉండేది, కానీ ఈసారి పరిస్థితులు అనుకూలించాల. సో ఈ వీడియో వదిలేసేయండి.